హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. నమస్తే సార్. నమస్తే పృథ్వీ. సార్, ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్తో పాటు సిజిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని కోర్టు సూచనలు ఇచ్చింది. ఆ సూచనల్ని పక్కన పెడుతూ యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక బిల్ని రూపొందించి ఆ స్థానంలో సిజిఐ స్థానంలో యాక్చువల్లీ క్యాబినెట్ మినిస్టర్ని యాడ్ చేసింది. సో అది రీసెంట్గా రాజ్యసభలో పాస్ అయింది సార్ ఆ బిల్. అయితే అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ని దెబ్బకొడుతుంది అని అంటున్నాయి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? పృథ్వీ, ముందు అసలు సమస్య ఏమిటి? మనకి సంస్థల్లో ఒక సామెత ఉంది, పృష్ఠతాళన దంతభంగ అని చెప్పని. వాడికి పంటి నొప్పి అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు వీపు మీద చాచి తన్నట. పంటి నొప్పికి వీపు మీద తన్నడానికి సంబంధం ఏమైనా ఉందా? కాబట్టి మన ఎన్నికల్లో అసలు సమస్య ఏంటి, పరిష్కారం ఎక్కడ చూడాలి, అది మర్చిపోయి ముసిలో గుద్దులాట్లాడుతున్నాం. 1952 నుంచి మొట్టమొదటి ఎన్నిక 52 జరిగింది. ఇప్పటిదాకా మన దేశంలో ఎన్నికలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఒక పేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో, చాలా కాలం పాటు ఎవరి అడ్రస్ ఎక్కడుందో ఊరు ఎక్కడో తెలుసుకోవడం చాలా కష్టమైన దేశంలో వయోజన ఓటు హక్కుని అద్భుతంగా అమలు చేశాం. సుకుమార్ సేన్ అని మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయన అసలు ఎన్నికల పద్ధతిని అంతా అద్భుతంగా రూపొందించి ఎక్కడ నిష్పాక్షికంగా, నిజాయితీగా, సమర్థంగా, క్రమబద్ధంగా కాలనియమం ప్రకారం జరిగేట్టుగా ఏర్పాటు చేశాడు. అది ఎవరో కొనసాగింది. ఎందరో ఎన్నికల కమిషనర్లు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఈ దేశంలో ఈ స్వతంత్రంగా ఎలా పనిచేస్తుందో ఎన్నికల సంఘం రుజువు చేశారు. 1977లో ఉదాహరణకి శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఆవిడ ఒక డిక్టేటర్ లాగా ఒక రకంగా నియంతృత్వం వచ్చింది ఆనాడు. 77లో ఎలక్షన్ జరిగింది. ఆనాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి స్వామినాథన్. ఎవరు ఊహించలా ప్రధానమంత్రికి అపారమైన అధికారం ఉంది. అప్పటిదాకా కొన్ని 10,000 మంది ప్రత్యర్థిని జైలులో పెట్టారు, నోరు తెరిస్తే జైలులో పెట్టారు, ఒక నియంతృత్వం రాజ్యమేలింది. ఎవరు ఊహించలేవు. పత్రికల స్వేచ్ఛ నొక్కేశారు అప్పటిదాకా. కానీ ఢిల్లీకి చుట్టుపక్కల 500-600 కిలోమీటర్ల పరిధిలో ప్రధానమంత్రి, ఆమె కుమారుడితో సహా ప్రతి సీట్లో కూడా ప్రతిపక్షాలను గెలిపించారు ప్రజలు. ఎవరు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు అక్కడ ఎన్నికల్లో? లేకపోతే అక్కడ ఎన్నికల కమిషన్ నియామకంలో ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడా? ప్రధానమంత్రి గారు చేశారండి నియామకం, పి స్వామినాథన్ గారు. ఎన్నికల సంఘము అంటే ఢిల్లీలో కూర్చున్న మనుషులో కాదు, దేశంలో ఉన్న పాలనా యంత్రాంగం మొత్తం, జిల్లా కలెక్టర్లు, దేశమంతటా కొన్ని మహానగరాల్లో అయినట్టయితే మున్సిపల్ కమిషనర్లు, వీళ్ళని జిల్లా ఎన్నికల అధికారి అంటారు. అంటే ఆ జిల్లాలో పోలింగ్ బూత్లు ఎక్కడ ఉండాలి, ఏ ఊరికి ఎన్ని ఉండాలి జనాభాని బట్టి, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ సిబ్బంది ఎవరు ఉండాలి, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరు ఉండాలి, ఈ నిర్ణయాలన్నీ కూడా చేసేది అక్కడ జిల్లా ఎన్నికల అధికారి. సాధారణంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటారు. అట్లాగే రిటర్నింగ్ ఆఫ్ అధికారి అంటే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు కండక్ట్ చేసేది. పార్లమెంట్ నియోజకవర్గం అయితే మళ్ళీ జిల్లా కలెక్టర్లు, ఆ స్థాయి అధికారులు ఉంటారు, మున్సిపల్ కమిషనర్లు మహానగరాల్లో. అసెంబ్లీ ఎలక్షన్లు అయితే డిప్యూటీ కలెక్టర్లు, ఆ స్థాయి వాళ్ళు ఉంటారు. మామూలు పరిపాలనలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఎలక్షన్ అనేసరికి ఇదే పరిపాలన యంత్రాంగం చాలా పద్ధతి ప్రకారం, క్రమశిక్షణతో, కాలనియమాన్ని అనుసరించి పంక్చువల్గా, ఆలస్యం లేకుండా, చాలా సమర్థంగా, ఏ పక్షపాతానికి అవకాశం లేకుండా సమర్థంగా చేస్తుంది. మిగతా విషయాల్లో ఎన్ని తప్పులను జరుగుతుంది, ఎందుకంటే ఆ పద్ధతులను రూపొందించారు. కాబట్టి ఈ దేశం నిలబడింది. అంతేగాని ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టబట్టి కాదు. ఇప్పటిదాకా ఎన్నికలు ఎక్కడ ఏ అవకతవకలు లేవు. పూర్వం ఉండే కూడా తగ్గిపోయినాయి. ఓటర్ల జాబితాలు కూడా ప్రక్షాళన చాలా మెరుగైంది. లోక్సత్తా చాలా పోరాటం చేసింది ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం అని చెప్పని. కానీ గతంతో పరిస్థితి చాలా బాగుపడింది. ఇంకా చేయాలి, బాగు చేయాలి. ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఇప్పుడు మన ఎన్నికలు జరిగినాయి, ఎవరన్నా ఎక్కడన్నా ఈ ఎలక్షన్లో తప్పులు జరిగినాయని చెప్పారా? లేదు సార్. లేకపోతే ఒక 1000 ఓట్లతో అవతల వాళ్ళు గెలిచినా కూడా అబ్బాయి నన్ను మోసం చేశారు, అవతల వాళ్ళు గెలిచారని చెప్పి ఎవరు అన్నారా? లేదు. దేశంలో ఒక్క ఫిర్యాదు కూడా లేదు. అంటే అర్థం ఏంటి? ఎన్నికల నిర్వహణ ఇబ్బంది లేదు, సమస్య ఎన్నికల వెనకాల ఉంది. ఓట్లు కొంటున్నారు. మన తెలంగాణలో మనం చూసాం కదా, 10,000 కోట్లు ఖర్చు అయిందని అంచనా. ఒక్కో నియోజకవర్గంలో 25-30 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క ప్రధాన పార్టీ అభ్యర్థి. అంటే డబ్బు ఖర్చు పెట్టినాడు గెలుస్తాడని కాదు, ఖర్చు పెట్టకపోతే ఓడిపోతాడని. ఖర్చు పెట్టిన అంటెనెన్స్ ఫీల్ అయిపోయింది. కానీ అది ఎన్నికల నిర్వహణ సమస్య కాదు, అది రాజకీయ సమస్య, ఎన్నికల వ్యవస్థ సమస్య. దాన్ని మార్చాలి. దానికోసం రాజకీయంతో కూర్చోవాలి. ఎన్నికల అధికారుల చేతుల్లో లేదు, అది రాజకీయం చేతుల్లో ఉంది, చట్టసభల చేతుల్లో ఉంది, పార్లమెంట్ చేతుల్లో ఉంది. అది మర్చిపోయి మనం ఎన్నికల సంఘం నియామకం కనుక సరిగ్గా ఉన్నట్టయితే, సరిగ్గా లేనట్టుగా
ఇప్పటిదాకా ప్రధానమంత్రులు నియమించారు. ఈ ఎన్నికలన్నీ సజావుగా నడిచింది ప్రధానమంత్రులు నియమించినటువంటి ఎన్నికల కమిషనర్ల ద్వారా ప్రతిసారి కూడా. ఇప్పుడు మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. 2 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది, ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయింది, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. దీనిలో ఎన్నికల సంఘం పాత్ర ఏముంటుంది? అవును సార్. అలాగే గతంలో ఢిల్లీలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు బీజేపీ ఓడిపోయింది. వాళ్ళు అధికారంలో ఢిల్లీలో ఉండగానే, వాళ్ళు నియమించిన ఎన్నికల కమిషనర్గా చలామణి అవుతుండగానే. అలా గతంలో మరి ఎన్నో సందర్భాల్లో షగ్దర్ ఉదాహరణకి మరి ఇందిరాగాంధీ గారు వ్యతిరేకించినా కూడా హేమవతి నందన్ బహుగుణ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాడు. బహుగుణ గెలిచాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గట్టిగా ఆయన ఓడించాలని పట్టుకున్నా కూడా. కాబట్టి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఈ దేశంలో. కొన్ని సందర్భాల్లో ఎన్నికల కమిషన్ నియామకాలు అంత మంచి జరగలేదు. ఉదాహరణ నవీన్ చౌలా, యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నియమించింది ఆయన్ని. ఆయన మీద చాలా ఆరోపణలు ఎమర్జెన్సీ కాలంలో ఉన్నాయి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి. అందులో కాంగ్రెస్ పార్టీలో మరి గాంధీ కుటుంబానికి విధేయుడు అని చెప్పిన పేరు ఉన్నది. సంజయ్ గాంధీకి క్లోజ్ అని, సంజయ్ గాంధీ బక్కులు ఎమర్జెన్సీ చాలా ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఆయన తీసేయాలని కూడా ఒక నివేదిక వెళ్ళింది రాష్ట్రపతికి, చట్టబద్ధంగా వెళ్ళింది. ఏ కారణంగానో తీసేయలేదు. కానీ ఎన్నికల్లో మనకు అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఎన్నికల సంఘం అక్కడ ఎవరున్నారన్న దానికంటే మొత్తం దేశంలో ఎలాంటి ఏర్పాట్లు చేశాం, ఒక సంస్కృతి, ఒక వాతావరణం. 1000 కళ్ళతో పార్టీలు నిఘా వేస్తున్నాయి, ప్రజలు పట్టించుకుంటున్నారు, పత్రికలు చూస్తున్నాయి. పాలనా యంత్రాంగం మొత్తం ఎలక్షన్ వచ్చేసరికి అప్రమత్తం అయిపోతుంది, మిగతా టైంలో ఎట్లా ఉన్నా కూడా. కాబట్టి ఒకళ్ళ బదులు ముగ్గురు చేయడం తప్పు కాదు ఏది నియామకం గురించి. కానీ ప్రధాన న్యాయమూర్తి ఉండాలని పట్టుబడడానికి అర్థం లేదు, అసలు సమస్య లేదు అక్కడ, లేని సమస్య. ఇప్పటిదాకా ఒక ప్రధానమంత్రి చేసేది బదులు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మరో మంత్రి చేస్తే ఏమన్నా కొంప మునిగిపోయిందా? ఏదో అద్భుతంగా జరిగిపోయినట్టుగా, ప్రమాదం వచ్చేసినట్టుగా. ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం అందంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఎన్నికలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు ఒక్కడే అపాయింట్ చేస్తే రేపు ముగ్గురు చేస్తే ఎన్నికలు నాశనం అయిపోతాయి. ఎంత హాస్యాస్పదమైన మాట ఇది. అవును సార్. కాబట్టి మనం అసలు సమస్య అంటూ గుర్తించాలి. ప్రతిదానికి ప్రధాన న్యాయమూర్తిని పెట్టడం మంచిది కాదు. న్యాయ వ్యవస్థ దేశానికి అవసరమైన సందర్భాల్లో పార్టీలకు అతీతంగా నిలబడిందని విశ్వాసం కలగాలి. ప్రతిదానిలో రాజకీయ అంశాల్లో న్యాయ వ్యవస్థను తెంపితే దీనిలో వాళ్ళ మీద కూడా ఇవాళ అధికార యంత్రాంగం మీద, రాజకీయంలో ఉన్న వాళ్ళ మీద కోపం ఉన్నట్టుగా, వ్యతిరేకత ఉన్నట్టుగా సుప్రీంకోర్టుని కూడా వ్యతిరేకించడం మొదలెడితే ఇంక ఈ దేశానికి తర్వాత ఏమిటి పరిష్కారం? మౌలికమైన సమస్య ఏమన్నా వస్తే నిష్పాక్షికంగా రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం ఎవరో ఉన్నారన్న నమ్మకం కలగాలి. వాళ్ళు కూడా ప్రధాన రొంపులు దింపేస్తే చివరికి ఈ దేశంలో ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి అది మంచిది కాదు. ఎన్నో సంస్థల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇదే రకమైన నియామకం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, తర్వాత ఒక మంత్రి. అట్లాగే మీకు ఇన్ఫర్మేషన్ కమిషన్, పాలనా సమాచారకి ఇదే తీరు. మళ్ళీ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, ఒక మంత్రి. ఇన్ఫర్మేషన్ కమిషన్ అప్పుడు ఆ చట్టం, ఇన్ఫర్మేషన్ చట్టం ప్రధాన పాత్ర నిర్వహించాను అరుణ్ రాయ్తో. నేను ఆనాడు అనుకున్నాను ప్రధాన న్యాయమూర్తిని పెట్టాలని. కానీ చాలా ఆలోచన చేసిన తర్వాత చాలామంది సూచించింది ఏమిటంటే ప్రధానికి ప్రధాన న్యాయమూర్తిని పెట్టడం మంచిది కదండి, ఒక మంత్రి పెడితే సరిపోతుంది చెప్పని. కాబట్టి మనం లేని అపోహలు చేసుకుంటున్నాం. నిజమైన సమస్య ఎన్నికల్లో ఈ డబ్బు ప్రవాహాన్ని అరికట్టడం ఎట్లా, ఓట్ల కొనుగోలు ఆపటం ఎట్లా, తాత్కాలికమైన తాయిలాలతో, తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమంతో ఓట్లను ఆకర్షించే పద్ధతి వల్ల ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పడుతుంది, దేశం సర్వనాశనం అవుతుంది. దానికి కాస్త అదుపు చేయటం ఎట్లా, దానికి ఏ రకంగా మార్పులు చేయాలి, చేర్పులు చేయాలి. అట్లాగే కులం, మతం పేరుతో సమాజాన్ని విభజిస్తున్నాం. అది లేకుండా ఎన్నికల వ్యవస్థను ఎలా మారిస్తే పద్ధతులు మారుతాయి. అది నిజమైన సమస్య. దాని గురించి ఆలోచించకుండా ఎక్కడ బాగుందో దాని మీద దృష్టి పెడుతున్నాం, ఎక్కడ అధ్వానంగా ఉందో దాన్ని మర్చిపోతున్నాం. అసలు నిజమైన సమస్యను గుర్తించట్లా. కాబట్టి ఏమవుతుందంటే ఇలాంటి అనవసరమైన విషయాల మీద దృష్టి ఎక్కువ పెట్టి చాలా ఎక్కువగా పెద్ద రాద్ధాంతం చేస్తే ఏమీ లేని సమస్య ఆక్సిజన్ అంతా పోతుంది, పబ్లిసిటీ అంతా దానికి వెళుతుంది, మన దృష్టి అంతా అటువైపు మడుతుంది. నిజమైన సమస్యల మీద దృష్టి మారటం లేదు, చివరికి రాజకీయం మారటం లేదు. ప్రతిసారి కూడా అద్భుతాలు చేశాము, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మార్చేశాము, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, విప్లవాత్మకమైనది, ఏం ఉపయోగం వచ్చింది? అవును సార్. కాబట్టి ఇది పద్ధతి కాదు. మనం ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. దానిలో నిజమైన తప్పునంటూ గమనించాలి. తప్పులు లేని చోట అనవసరంగా మనం ఏదో ఆర్భాటం చేయటము, తప్పులు ఉన్న చోట పట్టించుకోకుండా ఉండటం అది విజ్ఞాన లక్షణం కాదు. మనం గెలుపు నోట్లోంచి ఓటమి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల నిర్వహణ వరకు అద్భుతంగా ఈ దేశంలో జరుగుతుంది, కొద్దికి బాగుపడుతుంది. ఓటర్ గుర్తింపు కార్డులు భారతదేశంలో ఉన్నంత బాగా ప్రపంచంలో ఎక్కడా లేవు.
ఓటర్ల జాబితాలో కూడా ఓటర్ల ఫోటోలు ఉంటాయి. ఐడి ఎపిక్. ప్రతి మనిషికి ఫోటో ఐడెంటిటీ కార్డు ఉన్నది. అది ప్రపంచంలో చాలా కొద్ది చోట్ల ఉన్నది. కాబట్టి అసలు సమస్య లేని చోట పట్టించుకోబోకండి, సమస్య ఎక్కడుందో అక్కడ పట్టించుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.